సాయిరామ్ అండి. సాయినాథుని భక్తులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఇంకొక బాబా గురించి చెప్పుకుందాం. బాబా లీల గురించి, సాయినాథుని లీలల గురించి చెప్పుకుందాము. ఒకసారి మేము బనారస్ వెళ్ళామండి, అంటే కాశీ వెళ్ళాము. ఫ్యామిలీ అందరం వెళ్ళాము. ఫ్యామిలీ అంటే కూతురు, అల్లుడు, మనవాళ్ళు, మేము ఇద్దరం కూడా వెళ్ళామండి. వెళ్తే సరే బనారస్ వెళ్ళినాక గంగలో స్నానం చేయడానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఇటు నుంచి ఇటు స్నానం చేయకుండా ఒడ్డుకి వెళ్ళి స్నానం చేస్తే బాగుంటాయి వాటర్ అని చెప్పేసి అందరూ చెప్పారు. అందరూ అలాగే వెళ్తున్నారు. మేము కూడా అలాగే తెప్ప కట్టించుకుని తెప్పలో వెళ్ళామండి. తెప్ప మీద వెళ్ళాము, స్నానం చేసాము, అంత మంచిగా అయిపోయింది. వచ్చేసాము అక్కడికి. తెప్ప ఎక్కాలి. తెప్ప ఎక్కబోతుంటే ఒక కాషాయ వస్త్రాలు కట్టుకుని ఒక ఆయన వచ్చి, అమ్మ నన్ను కూడా తీసుకెళ్ళరా, అటు వస్తాను నేను. ఏమవుతుంది, సరే ఒక్కరినే కదా ఏమవుతుందని చెప్పేసి ఎక్కించుకున్నాం. రండి అన్నాము. వచ్చారు, కూర్చున్నారు. తర్వాత ఇక బయలుదేరిందండి. సగానికి వచ్చేప్పటికి విపరీతమైన గాలి, విపరీతమైన అలలు. అసలుకి తెప్ప ఎలా అంటే ఇంకా ఒక్క సెకండ్లో మునిగిపోతుందా అన్నట్టు ఎడ్జ్ వరకు వాటర్ వచ్చేది. ఇట్లా రివర్స్ అయిపోతూ ఉందన్నమాట, వంగిపోతూ ఉంది. భయం వేసింది. మొత్తం ఫ్యామిలీ అందరం ఉన్నాం దాంట్లోనే. భయం వేసింది. బాబా ఎలా అసలు ఏంటి ఎట్లా అనేసి దండం పెట్టుకున్నాము. ఈ లోపల భయపడుతుంటే ఆయన ఏమన్నారంటే, ఏం పర్లేదమ్మా, నేనున్నాను కదా, మనందరం అటు వెళ్తాం, ఏం పర్లేదు, భయపడకండి అన్నారండి. అంటే సరే అన్నారు కదా, ధైర్యంగా మామూలుగా కూర్చున్నాం. ఆయన బాబా అని తెలీదు. తర్వాత ఒడ్డుకు వచ్చేసామండి. ఒడ్డుకి చాలా కష్టం మీద వచ్చాం. అసలు వస్తామని నమ్మకమే లేదు అసలు. అట్లాంటిది ఒడ్డుకు వచ్చాము. దిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత చాలాసేపటికి గుర్తొచ్చిందండి, ఆయన బాబా కదా అని. ఆ మాయ కప్పేస్తుంది అనమాట, గుర్తు రాదు అసలు. ఆ టైంలో బాబానేమో దండం పెట్టుకుందాం అన్న ఆలోచన కూడా అసలు రాదు మనకి. అలా అయిందండి. అది బాబా గురించి నాకు ఎన్నో జరిగినాయి. అవన్నీ కూడా నేను 1 by 1 గుర్తు తెచ్చుకుని అన్నీ కూడా వీడియో చేయదలుచుకున్నానండి. బాబా దయ వలన బాబా సాయినాథ్ భక్తులందరికీ ఆయన ఆశీర్వాదం దొరకాలండి. ఈ వీడియో చూసిన వారందరికీ కూడా బాబా గారి ఆశీస్సులు దొరకాలని ఆశిస్తున్నాను. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్.